రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పవసరం లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే. ఇంతకు మంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమకు? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాలను బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్టీటీ అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్టీటీ సంస్థను ఎలక్షన్ పేరుతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి, ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలీదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియమిత్రు దేశం అయిన స్పెయిన్. 99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగ్. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు? 1-2 నెలలు టైం ఇస్తున్నాను. నిన్నే దేశంలో నెంబర్ 2తో మాట్లాడాను ఈ విషయం. ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను. రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. గుర్తించుకోండి, కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని, తిరుపతి దేవాలయం టెంపుల్ని, ముస్లిం మాస్కుల్ని 52,000 కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు. ఇక్కడున్న ఛానల్లో, పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. ఇప్పుడు ఎవడో మానేశారు బ్రేకింగ్ న్యూస్లు. ఎందుకు? అర్థమైపోయింది. ఇంకా మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది, పాలన వచ్చింది, బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది. ఎస్, అది కరెక్ట్. 5% ఉన్న రెడ్డిలేనా 12 మంది ముఖ్యమంత్రులు అవ్వడం? 3% ఉన్న కమ్మోలేనా 3 ముఖ్యమంత్రులు అవ్వడం? 90% ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా, మాకు అవకాశం ఇవ్వరా? బీసీ బానిసల్లారా, దళిత బానిసల్లారా, మందకృష్ణ మాదిగ లాంటి దళిత బానిసల్లారా, చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసల్లారా, బానిసత్వం నుంచి బయటికి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి. 7569441275కి గ్రూపులు పెట్టండి. అనంతపూర్ గ్రూప్ పేరు కేఏ పాల్ ఆర్ ప్రజాశాంతి పార్టీ, కర్నూలు కేఏ పాల్, ఆదోని నంద్యాల ఆర్ చిత్తూరు కేఏ పాల్ ఫ్యాన్స్ అని పెట్టి ప్రతి ఒక్కరిని చేర్చండి. 2, నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆర్టీటీకి. ఆపే దమ్ ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా?
10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చేనా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్నజీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే. చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఈయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా? నువ్వు పిల్లల కండో రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా, లైవ్లు ఎవరు ఇవ్వట్లా, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్నొచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు, రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసు పోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైల్, హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరి మనులారా, ఇప్పుడున్న జగన్ గాని, చంద్రబాబు గాని, పవన్ గాని, రేవంత్ రెడ్డి గాని, కేటీఆర్లు గాని కేవలం మోదీ తొత్తులే, బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా, మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది. మాకు అప్పు పుట్టడం లేదు, అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు. మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా 7 రెట్లు ఎక్కువ, 21 ట్రిలియన్, మంది 3 ట్రిలియన్. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం. అప్పులు తీర్చి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు తెచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, హైదరాబాద్ లాంటి సిటీలు 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాల్కి అధికారం రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వాల, 5 లక్షలు కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే, please read one more time the public interest litigation guidelines. Must be given preference. You have not given me 2-3 minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage, may be deleted. Please order repost-mortem because the police have miserably failed. They have not shown Praveen Pagadala when he started in the motorbike, when he purchased the alcohol, or when he drank the alcohol, or when he died. ఎక్కడైనా ప్రవీణ్ పగడాలా అని చూపించారా 400 ఫుటేజీల్లో? యువర్ ఆనర్, 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆయన కళ్ళు, ముక్కు, నోరు చూపించారా? ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు, కళ్ళు, నోరు చూపించారా? ఆయన నడిపినప్పుడు చూపించారా?
ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా? ఆయన తాగినప్పుడు చూపించారా? ఆయన పడిపోయినప్పుడు చూపించారా? ఆయన చనిపోయినప్పుడు చూపించారా? మీడియా మిత్రులారా, చూపించారా? ఎవరైనా చూసారా? అదిగో ఎర్ర చీర కట్టిందల్లా నా భార్య అన్నాడట. అందరూ ఎర్ర చీరలు కడతారు. మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట.